ఏంటి జేమ్స్ బాండ్ నీలో నువ్వు లెక్కలేసుకుంటున్నా? అయిపోయారు. ఇవాళ మీరు ఫినిష్. ఫినిష్ అవుతావు. ఇవాళ ఆదివారం కాదుగా. ఆదివారం కాదు కదా అని సంకల్ కొట్టుకుంటా ఉండండి. లోన కుట్ర జరిగిపోతుంది. కుట్ర ఏంటి బాబు? చెవిలో డిజైన్లు వేస్తున్నావా? అంకినీడు మీకేస్తున్నాడు డిజైన్. ఇప్పుడే అంకినీడు అర్జున్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. మీ ఇద్దరిని ఆ ఢిల్లీలో ఉన్న డాకు గాని అంకినీడు చంపేస్తే అతన్ని అతని కూతురు వదిలేస్తానని అర్జున్ మాట ఇచ్చాడు. మా తమ్ముడు మమ్మల్ని చంపేస్తాడా? ఎలా? వారికేమి లాభము? ఈ ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? మా నలుగురు పేరు మీద. మీరు ముగ్గురు లేచిపోతే ఈ ఆస్తి అంతటికి అంకినీడే సోలో ప్రొపరైటర్. మా తమ్ముడు అంత పని చేశాడా? చిన్న నేను నమ్మను. నమ్మకపోవడానికి మీ తమ్ముడు ఏమన్నా ఫాదర్ తెలిసానా? నేను నమ్ముతానయ్యా. ఇవాళ చావు మూడింది. ఏంట్రా చేతిలో? ఎల్లకల్లా మందు. ఇంట్లో 2 పందికొక్కులు తెగబలిసి తిరుగుతున్నాయంట. అయ్యగారు వంటోడికిమ్మన్నారు. ఇవాళ ఆ 2 లేచిపోవడం ఖాయం. చూసారా? సోలో. అన్నయ్య పని రండి, మీ ఇద్దరి కోసం సేమియా పాయసం స్పెషల్ గా చేయించాను. 2 పందికొక్కులు, ఎలకల మందు, వంటగది, స్పెషల్ పాయసం. సోలో. అన్నయ్య రండి రండి, మీకోసం దగ్గరుండి సేమియా పాయసం చేయించాను. మరీ అంత దగ్గరుండి చేయించాల్సినంత అవసరం వచ్చిందయ్యా? ప్రాణ స్నేహితుడి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఆ ప్రాణాల టాపిక్ ఎందుకులే బాబు, స్నేహితుడు. సరే జోకులు ఆపి పాయసం తాగు. థ్యాంక్స్. శివ శివ, పాపం పాపం. మొన్నే కాశీ వెళ్ళాను చూడు, అప్పుడు పాయసం గంగలో వదిలేసా. సరే రే నువ్వు తాగు. నాకు ఈ నడుమ షుగరు అంతా బాకినాది. డాక్టర్లు వద్దన్నారు. నేను చికెన్ తింటా. సోలో. అంకుల్, కావాలంటే డాడీ షుగర్ టాబ్లెట్లు తెప్పిస్తారు. నువ్వు తిను. కుర్చీలో కూర్చో. అస్తమానం నాకు అర్జునే గుర్తొస్తున్నాడు డాడీ. వంశీ వాళ్ళ కూర్చుంటేనే నాకు సేఫ్టీ. ఓ పాయసం నేను తింటా. శిల్ప, టేబుల్ పెనసిపోతుంది. ఈ పాయసం అంకుల్ కోసం చేయించింది, నువ్వు తీసుకుంటావేమిటి? శిల్ప, నువ్వు సేఫ్ గా గులాబ్ జామున్ తిని చెప్తా. బేబీ, వంశీ పెట్టిన గులాబ్ జామ్ తీయగా ఉంది కదా? సూపర్. అన్నయ్య నేను వెళ్ళి షుగర్ టాబ్లెట్స్ తీసుకొస్తా. శిల్ప, ఆ టాబ్లెట్స్ ఎక్కడ ఉందో చూపిద్దు కానీ. వంశీబాబు చెప్పినట్టు నాటకం ఆడటం వల్ల డబ్బుకు డబ్బు దక్కింది, సుబ్రహ్మణ్య పాయసం దక్కింది. పాయసం వర్కౌట్ అవట్లేదని పాయిజన్ టాబ్లెట్స్ లేపేద్దాం అనుకుంటున్నాను. ఏమైందా పిల్లికి? చచ్చింది. ఆయుష్ తీరి చచ్చిపోయి ఉంటాయి. ఆయుష్ తీరి కాదండి, పాయసం తాగి చచ్చింది. అమ్మో, ఏ మీరు తాగారా? టైం బాగుంది, టచ్ చేయలా. గ్రేట్. పక్కనే అదేంటి లేచిపోయారు? ఆకలి చచ్చిపోయింది. టాబ్లెట్స్ తెచ్చాగా. ఫోన్ ఎక్కడ? ఆ అంకినీడు ఇంతకు తెగిస్తాడనుకోలేదు. అమ్మో, మనల్ని చంపాలనుకున్నాడంటే వాడిని వదలకూడదు. డబ్బయ్యా డబ్బు, అది ఎంత పనైనా చేసింది. అర్జున్ గారి ఫోన్ ఏంటది? మనం చచ్చామో బతుకున్నామో తెలుసుకోవడానికి చేసి ఉంటారు. నేనయ్యా పాండుని. వంశీని చంపకుండా అర్జున్ వచ్చి అడ్డుపడ్డాడు. వాళ్ళిద్దరూ ఒకటే. ఎవరు ఫోను? అర్జునా? ఆ ఫోన్ ఇవ్వండి, అతను ఫోన్ లోనే వేసేస్తాను. ఫోన్లో ఎందుకు, డైరెక్ట్ గానే వేసేద్దు గాని. డైరెక్ట్ గానా? అర్జున్ ని మన వాళ్ళు పట్టుకున్నారు. నీ పగ తీర్చుకునే టైం వచ్చింది, పద. వాడు అదిగో అక్కడ ఉన్నాడండి. వంశీ, ఎదురుకుండా పైన కనపడుతున్నాడుగా, ఆడే మమ్మల్ని దెబ్బ కొట్టినోడు, నీ బాబుని చంపినోడు అర్జున్ కాడు. మమ్మల్ని వేసేయమంటావా లేకపోతే నువ్వే వేసేస్తావా? పగ పగ నరుస్తాడాడుగా, వైరకే ఇస్తాం అవకాశము. కాల్చేమి, నీ పగ సల్లారేదంకా కాల్చు.
ఒక్కసారి నీ మీద అనుమానం వచ్చిన తర్వాత గుళ్ళున్న పిస్తోలు నీకెందుకు ఇస్తాను? అటు చూడు. నీ నాటకం బయటపడినాది. ఆ అర్జునుగాడు ఏడున్నాడో చెప్పు. చెప్పకపోతే నువ్వు చస్తావు. ఆ! నేను చాలా కష్టపడి బిల్డప్ చేసిన టోటల్ ఎంపైర్ నీలాంటి చేతకాని వాళ్ళ కారణంగా సర్వనాశనమైపోయింది. సిద్ధప్ప ఆవేశపడకుండా నేను నో ఐ డోంట్ వాంట్ టు లిసన్ అ సింగిల్ వర్డ్. సిద్ధప్ప నువ్వు చెప్పేది చేసేది ఏమిటో నాకు అర్థమయ్యగా. సిద్ధప్ప అసలు ఏం జరిగింది? 1 మంత్ నీ లేకపోయేటప్పటికి ఆ అర్జున్ గాడు మన పునాదులు కూల్చేశాడు. మన వాళ్ళలో కొంతమందిని చంపేశాడు. అంతేకాకుండా ట్రాలర్ కూడా ముచ్చేశాడు. ఆర్డర్ చచ్చిపోయినందుకు బాధపడాలి. ట్రాలర్ ఏముంది? ₹1,00,00,000 నష్టం అంతేగా. Idiot! You fool! You don't know! వాడు ముంచేసిన ట్రాలర్లో ఎంతో విలువైన ఓ ముఖ్యమైన ఆయుధం ఉంది. పాకిస్తాన్ ISI ఏజెంట్స్ ని ట్రాప్ చేసి ఆ వెపన్ ని సంపాదించారు. దాంతో క్షణాల మీద ఎంత పెద్ద సిటీనైనా బూడిద చెయ్యొచ్చు. యు నో, బూడిద చెయ్యొచ్చు. ఇప్పుడు ఆ ట్రాలర్ ని మనం తిరిగి సంపాదించాలంటే అది ఎక్కడ ముంచేశాడో తెలిసిన అర్జున్ మనకి కావాలి. ఎస్, అర్జున్ నాకు ప్రాణాలతో కావాలి. నో, అర్జున్ చావాలి. వాడు చస్తే ఆయుధం దొరికే అవకాశమే లేదు. కనుక వాడు కావాలి, ప్రాణాలతో కావాలి. నా పగ తీరాలంటే అర్జున్ చావాలి. నా చేతుల్లో చావాలి. నో, కావాలి. చావాలి. ఎవడు వీడు? కొత్తగా ఉన్నాడు. కొత్తగా వచ్చింది నువ్వు. ఏయ్! వంశీ ఆవేశపడు. సిద్ధప్ప ప్లీజ్ ప్లీజ్. వాడు మాకు ప్రాణాలతో కావాలి. నీకు వాడు చావాలి అంతేగా. దానికి ఒకే మార్గం ఉంది. కమ్, ముందు అర్జున్ పట్టుకుని తీసుకుంటాం. మా పని అయిపోయాక నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. నీ పగ తీర్చుకో. ఓకే ఓకే. ఎవడు వాడు? అర్జున్ చావాలంటున్నాడు. అప్పట్లో అర్జున్ కోర్టులో చంపిన ఫారెస్ట్ గార్డ్ కొండయ్య కొడుకు వీడు. కొండయ్య కొడుక? నో, వాడు కొండయ్య కొడుకు కాదు. నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? వీడు వీడు కొండయ్య కొడుకు. 6వ ఏట అనాథలా నా దగ్గరికి వస్తే నేను పెంచాను. అర్జున్ని చంపాలనే పగ వీడికుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? తన నాటకం మనకి తెలిసిందని ఆ వంశీగాడికి తెలీదు. అది మనకు అడ్వాంటేజ్.
ఇద్దరు వస్తారు. మన పని జరగగానే అర్జున్ని చంపేస్తాం. ఆ తర్వాత ఈ వంశీగాన్ని ఫినిష్ చేస్తాం.